గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 938. ఈ రోజు గురునానక్ జయంతి సందర్భంగా యాక్చువల్లీ మార్కెట్స్ హాలిడే. కాకపోతే నిన్న మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి అండ్ వీటితో పాటు చాలా రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో వీటిని మీతో మండే రోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే షేర్ చేసినట్లయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. నెక్స్ట్, నిన్న నైట్ యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారి దగ్గర నుంచి కొన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. యుఎస్ ఫెడ్ రీసెంట్ గానే రేట్ కట్స్ అన్నవి స్టార్ట్ చేసింది కదా. సో ఈ రేట్ కట్స్ చేస్తుండడంతో ఈ డిసెంబర్ మంత్ లో జరగబోయేటువంటి ఫెడ్ మీటింగ్ లో కూడా అగైన్ యుఎస్ ఫెడ్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇటువంటి టైంలో నిన్న జెరోమ్ పవెల్ గారు మాట్లాడుతూ రీసెంట్ పెర్ఫార్మెన్స్ ప్రకారం చూసినట్లయితే యుఎస్ ఎకానమీ ప్రెసెంట్ అయితే చాలా బాగుందని, సో ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ రేట్ కట్ సైకిల్ ఉన్నది కదా, ఈ రేట్ కట్ సైకిల్ లోని కంగారు పడిపోయి రేట్ కట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదంటే వీళ్ళకి కొంత టైం తీసుకుని స్లోగా రేట్ కట్స్ చేయడానికి వీళ్ళకైతే అవకాశం ఉన్నదని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఫెడ్ చైర్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఈ డిసెంబర్ లో అగైన్ రేట్ కట్ ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. కానీ ఈసారి డిసెంబర్ మంత్ లోని ఫెడ్ రేట్ కట్ చేయకపోవచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో జనరల్లీ ఈ రేట్ కట్స్ అనేవి కొంత డిలే అనుకోండి, దాన్ని ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్ గా తీసుకుంటాయి కదా. దాంతోనే యుఎస్ మార్కెట్స్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. చూడాలి ఈ రోజు యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయి అన్నది. సో జనరల్లీ ఇటువంటి రేట్ కట్ సైకిల్ కొంత డిలే అవుతుంది అనుకోండి, దాన్ని ఈక్విటీ మార్కెట్స్ అయితే కొంత నెగిటివ్ గానే తీసుకుంటాయి. నెక్స్ట్, ముందుగా రిలయన్స్ పవర్ స్టాక్ గురించి మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫ్యూ డేస్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. ఈ స్టాక్ ఇంతలా కరెక్ట్ అవడానికి రీజన్ ని ఆల్రెడీ ఇష్యూ స్టార్ట్ అయిన టైంలోనే మనం మాట్లాడుకున్నాం. రిలయన్స్ పవర్ వాళ్ళని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఫ్యూచర్ టెండర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళని అండ్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ని బ్యాన్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే జనరల్లీ ఇటువంటి టెండర్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో ఆ టెండర్స్ కి కంపెనీస్ బ్యాంక్ గ్యారంటీస్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ బ్యాంక్ గ్యారంటీస్ దేనికంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ టెండర్ ని విన్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారని చెప్పి ఆ టెండర్ కి అగెనిస్ట్ గా ఈ బ్యాంక్ గ్యారంటీస్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయాలి. సో దీనిలో భాగంగానే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి కొన్ని టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి రిలయన్స్ పవర్ వాళ్ళు అండ్ అలాగే వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ NUBES వాళ్ళు ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ని సబ్మిట్ చేశారని చెప్పి బయటపడడంతో వీళ్ళని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యూచర్ టెండర్ లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేశారు. ఇలా బ్యాన్ చేసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతూ ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు సబ్మిట్ చేయలేదని, వీళ్ళు సబ్మిట్ చేయాలనుకున్నటువంటి ఆ బ్యాంక్ గ్యారంటీస్ ని కొంతమంది ఫోర్జరీ అంటే ఫేక్ చేశారంటే మిడిల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ విధంగా చేశారు. సో మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అండ్ ఆల్రెడీ ఈ ఇష్యూ రిలేటెడ్ గా మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసాం అండ్ ఇష్యూ రిలేటెడ్ గా కేసు రన్ అవుతున్నటువంటి టైంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళపైన ఇటువంటి బ్యాన్ విధించడం కరెక్ట్ కాదు కాబట్టి దీనికి అగైనిస్ట్ గా అపీల్ చేసుకుంటాం అని చెప్పి కూడా వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. కాకపోతే ఈ ఇష్యూ ఇంకా నడుస్తుండగానే అగైన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి రిలయన్స్ పవర్ వాళ్ళకి ఒక షాక్ తగిలింది. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రిలయన్స్ పవర్ యొక్క అసోసియేట్ కంపెనీ అయిన రిలయన్స్ NUBES వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి బ్యాంక్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫేక్ అని, సో ఇలా కంటిన్యూస్ గా టెండర్ ప్రాసెస్ లోని ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ షోకాస్ నోటీస్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఇలా కంటిన్యూస్ గా ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ని సబ్మిట్ చేసి మోసం చేస్తున్నారు కదా, మీ మీద ఎందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోకూడదో ఎక్స్ప్లెనేషన్ ని సబ్మిట్ చేయాలని చెప్పి వీళ్ళకి షోకాస్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ షోకాస్ నోటీస్ వచ్చిన తర్వాత రిలయన్స్ పవర్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు అగైన్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూ చెప్పారంటే ఫేక్ బ్యాంక్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము సబ్మిట్ చేసినవి కాదు, ఆ మిడిల్ లో వాటిని ఫోర్జరీ చేశారు, సో వాటికి మాకు సంబంధం లేదు, పోలీస్ కేసు అయితే నడుస్తుందని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ బట్ ఈ ఇష్యూ నడుస్తుండడం అన్నది రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా మనం బిగ్ నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళకి షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేశారన్న అప్డేట్ వచ్చింది కాబట్టి మండే రోజు కూడా మనకి రిలయన్స్ పవర్ స్టాక్ లో ప్రెషర్ కనబడచ్చు. ఈవెన్ మండే రోజే కాదు, ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యే వరకు కూడా కొంతవరకు ఈ స్టాక్ తో మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, HDFC బ్యాంక్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ని IPO కి తీసుకురావడానికి రీసెంట్ గానే వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసింది కదా. సో జనరల్లీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఏదైనా కంపెనీ IPO కి వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవ్వకముందే ఆ కంపెనీకి చెందినటువంటి షేర్స్ అన్లిస్టెడ్ మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అన్లిస్టెడ్ మార్కెట్ లో కొంతమంది షేర్స్ కూడా కొంటుంటారు. కాకపోతే ఇక్కడ
ఉండేటువంటి రిస్క్ ఏంటంటే ఆ అన్లిస్టెడ్ మార్కెట్ లో షేర్ ప్రైస్ ఒక్కోసారి చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటుంది. అంటే ఈ అన్లిస్టెడ్ మార్కెట్ లో ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రైస్ కి మనం స్టాక్ కొనుక్కున్న తర్వాత ఆ కంపెనీ ఐపీఓకి తీసుకొచ్చేటప్పుడు ఆ అన్లిస్టెడ్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా తక్కువ ప్రైస్ కే ఒక్కోసారి ఐపీఓకి తీసుకొస్తుంటాయి. సో ఒకవేళ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా జరిగింది అనుకోండి, ఎవరైనా అన్లిస్టెడ్ మార్కెట్ లో కంపెనీ ఐపీఓకి రాకముందే షేర్స్ కొన్నట్లయితే వాళ్ళు దారుణంగా నష్టపోతారు కదా. ఇటువంటి కేసెస్ చాలా సార్లు జరిగాయి కూడా. నో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా ఇటువంటి ఇష్యూయే నడుస్తున్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీని ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో దాంతో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ కి అన్లిస్టెడ్ మార్కెట్ లోని చాలా డిమాండ్ పెరిగిందని, అండ్ దీన్ని అన్లిస్టెడ్ మార్కెట్ లోని 1400 రూపీస్ పర్ షేర్ కి సెల్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎవరైనా సరే ఈ అన్లిస్టెడ్ మార్కెట్ లో కొనుక్కోవాలంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి బ్రోకర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఐపీఓకి వీళ్ళు ఈచ్ షేర్ 750 to 800 రూపీస్ ఇన్ బిట్వీన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని. సో ఇంత తక్కువ ప్రైస్ కి వస్తున్నప్పుడు మీరు అన్లిస్టెడ్ మార్కెట్ లో ఆ ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి కనుక షేర్ కొన్నట్లయితే నష్టపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సార్లు మీకు ఈ అన్లిస్టెడ్ మార్కెట్ లో ఉన్నటువంటి షేర్స్ గురించి కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ కాల్స్ వస్తుంటే మనకి ఐపీఓలో అలాట్మెంట్ దొరకట్లేదు కదా అని చెప్పి కంగారు పడిపోయి ఆ అన్లిస్టెడ్ మార్కెట్ లో షేర్స్ గానీ కొన్నారనుకోండి, దాని తర్వాత ఐపీఓ ప్రైస్ కనుక తక్కువకి వచ్చినట్లయితే దారుణంగా నష్టపోతారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఇప్పుడు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా ఎవరైనా అన్లిస్టెడ్ మార్కెట్ లో మీకు షేర్స్ అవి ఇస్తామని చెప్పి కాల్స్ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్ నుంచి మన మార్కెట్స్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. సో ఇటువంటి మార్కెట్ ఫాల్ కండిషన్ లో ఈ అక్టోబర్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ కొన్నటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే వచ్చాయి. దీనిలోని కొంతమంది ఫండ్ మేనేజర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే కంటిన్యూస్ గా మన కంట్రీలో పవర్ డిమాండ్ బాగా పెరుగుతున్నది కదా. అండ్ ఈ పవర్ డిమాండ్ పెరగడంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి లాంగ్ రన్ లోని ఈ పవర్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి బెనిఫిట్ అవుతుందని చెప్పి ఎన్హెచ్పిసి, కేఈఐ, ఐనాక్స్ విండ్ ఎనర్జీ అండ్ ఐఎక్స్ లాంటి స్టాక్స్ ని కొనడం జరిగింది. అండ్ మరికొంతమంది ఫండ్ మేనేజర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని గవర్నమెంట్ స్పెండింగ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ చూసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో గవర్నమెంట్ స్పెండింగ్ కొంత తగ్గింది. ఈ సెకండ్ హాఫ్ లో అగైన్ గవర్నమెంట్ స్పెండింగ్ గనక స్టార్ట్ అయినట్లయితే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పైన గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కాబట్టి సిమెంట్ యూసేజ్ బాగా పెరుగుతుందని చెప్పి రామ్కో సిమెంట్, అంబుజా సిమెంట్స్ లాంటి స్టాక్స్ ని వీళ్ళు కొనడం జరిగింది. అండ్ మరికొంతమంది ఫండ్ మేనేజర్స్ ప్రెసెంట్ ఫార్మా సెక్టర్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నది. కాబట్టి ఈ ఫార్మా సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ లైక్ జైడస్ లైఫ్ సైన్సెస్, లారస్ ల్యాబ్స్, టోరెంట్ ఫార్మా అండ్ ఆర్తి డ్రగ్స్ లాంటి స్టాక్స్ ని కొన్నారు. ఈ టోటల్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే అన్ని ఏఎంసీస్ లిస్ట్ లు ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ఫ్రెష్ గా ఈ ఏఎంసీస్ కొన్నటువంటి స్టాక్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే ఏఎంసీస్ అక్టోబర్ మంత్ లో ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయి అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మురుగప్ప గ్రూప్ వాళ్ళు జర్మన్ బేస్డ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అయినటువంటి హ్యూబర్ గ్రూప్ ని అక్వైర్ చేయడానికి డీల్ సైన్ చేసినట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ కంపెనీని వీళ్ళు $310 మిలియన్ కి అక్వైర్ చేయబోతున్నారని. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా గ్లోబల్ ప్రింట్ అండ్ ప్యాకేజింగ్ సెక్టర్ లోని మురుగప్ప గ్రూప్ యొక్క ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి గ్రూప్ ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో ఈ హ్యూబర్గ్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేయడానికి వేరియస్ కంపెనీస్ అయితే పోటీ పడ్డాయి. కానీ దీనిలోని మురుగప్ప గ్రూప్ వాళ్ళే ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ హ్యూబర్గ్ గ్రూప్ కి ప్రింట్ ఇంక్స్ లోని 30% మార్కెట్ షేర్ ఉన్నది. అండ్ ఈ కంపెనీకి ప్రింట్ మీడియా, ఎఫ్ఎంసీజీ, ప్యాకేజింగ్ సెక్టర్ లోని మేజర్ క్లయింట్స్ కూడా ఉన్నారు. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఓవరాల్ గా మురుగప్ప గ్రూప్ వాళ్ళైతే ఈ స్పెషాలిటీ కెమికల్ డివిజన్ లో వాళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా మురుగప్ప గ్రూప్ ని వీళ్ళు అప్రోచ్ అయినట్లుగా ఇప్పటి వరకు ఇంకా మురుగప్ప గ్రూప్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. చూడాలి, ఇప్పుడు న్యూస్ అయితే బయటకు వచ్చింది కదా, త్వరలో మురుగప్ప గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అఫీషియల్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ ఆడియో డివైజెస్ అండ్ వాచెస్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బోట్ కంపెనీ ఉన్నది కదా. ఈ బోట్ కంపెనీని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఐపీఓకి తీసుకురావడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లుగా దీనిలో భాగంగా వీళ్ళు ఐసిఐసిఐ సెక్యూరిటీస్, గోల్డ్మాన్ సాక్స్ అండ్ నోమురా లాంటి బ్యాంకర్స్ అయితే పిక్ చేసుకున్నారని. అండ్ ఈ టోటల్ ఐపీఓసెస్ $300 to $500 మిలియన్ ఉండొచ్చు అని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఐపీఓ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు కదా, చూడాలి నెక్స్ట్ ఇయర్ లో వీళ్ళు ఐపీఓకి వస్తారా రారా అన్నది. అండ్ మీలో ఎవరైనా ఈ బోట్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేసినట్లయితే ఎలా ఉన్నాయంటే క్వాలిటీ అది మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రైన్ సేఫ్టీ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి కవచ్ సిస్టమ్ ని డెవలప్ చేసే కెర్నిక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 4 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 3.56 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 6.81 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళు లాస్ లోంచి ప్రాఫిట్ లోకి వచ్చారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ప్రాఫిట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా, మైట్ బి దీంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీస్ కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నాయి కదా. అండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వన్ ఆఫ్ ది లీడింగ్ 2-wheeler కంపెనీ అనేటువంటి హీరో మోటో కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 1032 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1066 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. బట్ మార్జిన్స్ లో మాత్రం పెద్దగా గ్రోత్ అయితే వీళ్ళు డెలివర్ చేయలేదు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఎంట్రీ అండ్ డీలక్స్ సెగ్మెంట్ లోని వీళ్ళ బ్రాండ్స్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయని, అండ్ ప్రీమియం సెగ్మెంట్ లో కూడా వీళ్ళ పోర్ట్ఫోలియోని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ఫాస్ట్ ఫేస్ లోని వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి కదా. మండే రోజు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డెలివరీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 12.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 103 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 10 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో అయితే స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ప్రాఫిట్ లోని 81.2% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఫ్రైట్ హ్యాండ్లింగ్ అండ్ సర్వీస్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దాంతోనే మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ష్రింప్ ఫీడ్స్ సెల్ చేసేటువంటి అవంతి ఫీడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 82.73 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 121.47 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మనం సిమిలర్ సినారియోనే చూడొచ్చు. సో ఓవరాల్ గా వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నట్టుంది. దాంతోనే మనం జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు కూడా డీసెంట్ నెంబర్స్ పోస్ట్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటాలో 30.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 180 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఇంత లాస్ రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 325 crores ఎక్సెప్షనల్ లాస్ వచ్చి యాడ్ అయింది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ వల్లనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ ఎక్సెప్షనల్ లాస్ ఉన్నది కాబట్టి మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని మెయిన్లీ ఇండియా అండ్ యూరోపియన్ మార్కెట్ లోని వీళ్ళకి మంచి బిజినెస్ జరిగిందని, దాంతోనే ఈ క్వార్టర్ లోని వీళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ అదే ఫస్ట్ క్రై వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. అండ్ కమింగ్ టు దేర్ నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 119 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 75 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 62.8 crores కి తగ్గింది. సో ఓవరాల్ గా
చూసుకుంటే వీళ్ళ టాప్ లైన్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ లాస్లు కూడా తగ్గాయి. అండ్ కమింగ్ టు దేర్ పెర్ఫార్మెన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ యాన్యువల్ యూనిక్ ట్రాన్సాక్టింగ్ కస్టమర్ నెంబర్ లోని 16.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ లోని 21% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆర్డర్స్ లో కూడా 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ తగ్గింది కాబట్టి అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గర్వారే టెక్నికల్ ఫైబర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 52.48 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 46.76 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 65.96 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని ఫైబర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ బోత్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని గర్వారే టెక్నికల్ ఫైబర్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ బోనస్ ఇష్యూను కూడా రికమెండ్ చేసింది. ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ గర్వారే టెక్నికల్ ఫైబర్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి వీళ్ళు 4 షేర్స్ ని బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మామా ఎర్త్ బ్రాండ్ నేమ్ తోని బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ సేల్ చేసేటువంటి హునసా కన్స్యూమర్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 29 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 40 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 18.5 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో లాస్ రావడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఒకటి, ఈ క్వార్టర్ రెవెన్యూస్ తగ్గాయి. దీంతో పాటుగా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగిపోయాయి. దాంతోనే మనకి ఈ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షోకేస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.